హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేస్ ఫుడ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ టేస్టీ గవ్వల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్లోకి 2 కప్పుల మైదా తీసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 కప్ బొంబాయి రవ్వ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన రవ్వని మైదా పిండిలోకి తీసుకోవాలి. అలాగే ఒక చిటికెడంత ఉప్పు, 3 గరిటెల ఆయిల్ కాస్త వేడి చేసి తీసుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకున్నాక పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం. ఈ మాదిరిగా కలిపాక పిండిని అరగంట సేపు నానబెట్టుకుందాం. అరగంట నానబెట్టుకున్న పిండిని చిన్న బాల్స్ టైప్లో డివైడ్ చేసుకుందాం. ఇలా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఒక గవ్వల చెక్క తీసుకొని ఒక్కొక్క బాల్ని ప్రెస్ చేస్తూ గవ్వల షేప్లో తీసుకోవాలి. అలాగే మన దగ్గర గవ్వల చెక్క లేనప్పుడు మనం ఫ్రై చేసి తీసుకునే జాలగరిటె మీద ఒక్కొక్క బాల్ని ప్రెస్ చేస్తూ గవ్వ షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇలాగే గవ్వలన్నీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని తీసుకొని మీడియంగా హీట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్ మీడియంగా హీట్ అవుతుందో అప్పుడు ఒక్కొక్క గవ్వని వేసుకొని వెంటనే తిప్పకుండా ఒక 5 నిమిషాల తర్వాత మిక్స్ చేసుకోవాలి. అలాగే దీన్ని హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే గోల్డ్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే గవ్వలన్నీ కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. వేపుకున్న గవ్వలన్నీ క్రిస్పీగా వచ్చినాయో రాలేదో నేను ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 కప్పులు పంచదార, 1 కప్పు నీళ్లు వేసి బాగా పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలోకి మనం ఫ్రై చేసుకున్న గవ్వల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన గవ్వలు రెడీ అయినట్లే. ఈ గవ్వలన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి వేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.